సొరకాయ తప్పిలెంటు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ సొరకాయని లేత సొరకాయ తీసుకుంటే బాగుంటుందా? అవును, లేత సొరకాయ బాగుంటుంది. అయితే బాగుంటుంది. అవును, లేత సొరకాయని ఎలా టెస్ట్ చేయాలి? గోరుతో గిచ్చి టెస్ట్ చేయాలి. ఎన్ని గోర్లు గుచ్చుకుంటాయో దానికి. అందరూ టెస్ట్ చేసేవాళ్ళే. చిన్నది తీసుకుంటే సరిపోతుంది మాదిరి. చిన్న కాయ కొంచెం కలర్ లో కూడా స్లైట్ చేంజ్ కనిపిస్తుంది మనకి లేత దాని. దాంట్లో సీడ్స్ లేకుండా ఉంటే తెలుసు లేతదని తెలుస్తుంది. అవునవును, అది కోసిన తర్వాతనే తెలుస్తుంది సీడ్స్ ఉన్నాయా లేవా. చిన్నకాయ అయితే తెలుస్తుంది. అదే సీడ్స్ ఉండకుండా మనం చూసుకోవాలి కాబట్టి లేతకాయనే మనం చూసుకోవాలి. ఇక స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. డీప్ ఫ్రై అన్ని వచ్చాక నేను చేస్తాను. ఇక్కడ నేను హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నా. సరే. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తా. ఓకే, డీప్ ఫ్రై కదా. బౌల్లో సొరకాయ తురుము తీసుకోవాలి మాధురి. పర్లేదు, ఆ చేత్తో తీసుకుని ఈ చేత్తో వెయ్యి. అక్కడ నుంచి ఎందుకు క్యారీ చేయడం? ఓకే, ఫస్ట్ మనం సొరకాయ తురుము తీసుకుందాము. దీంట్లోనే కొంచెం బియ్యం పిండి తీసుకుందాము. ఓకే, బియ్యం పిండితోటి చక్కగా సాయంత్రానికి కరకరలాడుతుండేవి ఎన్ని చేసుకోవచ్చు. అవును అవును, ఇది ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. మా ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా కూడా ఇది అడుగుతారు ఫస్ట్ నన్ను. అవునా? అంటే ఇది ఒక్కటే బాగా చేసి పెడతావేమో నువ్వు, అందుకే అందరూ అదే అడుగుతారు. మిగతా నచ్చలేదేమో చేసి పెడితే వాళ్ళకి. లేదు లేదు, ఇది స్పెషల్ కాబట్టి ఇది అడుగుతారు. ఓకే, నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాం మాధురి. ఓకే, అండ్ ఒక మిక్సీ బౌల్ తీసుకుందాం మనం. ఇంకొకటి సొరకాయ తురుములో కొంచెం బియ్యపిండి వేసి ఈ ప్రాసెస్ అంతా మిక్సీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే సొరకాయది నల్లగా అయిపోతుంది. ఓకే ఓకే, అసలు ఇప్పుడు ఏం చేయాలి అయితే మనము? ఈ సొరకాయ తురుము మీద కొంచెం బియ్యపిండి వేసి ఇంకా పక్కన ఎంతసేపు మనం మిక్సీ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. మిక్సీ ఏమేమి పట్టాలి ఇప్పుడు? పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్, బెల్లం, ఓకే అంతే. సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే, అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మీకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు. అవును, ఇదిగోండి మిక్సీ జారు. థ్యాంక్ యూ. ఫస్ట్ పచ్చిమిర్చి వేద్దాం మాధురి. అబ్బా, పచ్చగా ఉండే పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటుంది. అవును, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు, ఓకే, కొంచెం బెల్లం వేద్దాము. కొంచెం బెల్లం వేద్దాము. కట్టమిట్ట అలా ఉంటుంది అనమాట. అయితే లైట్గా అలా ఉంటుంది. ఇది మిక్సీ, కొంచెం సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలు వేయట్లేదా? ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక వేద్దాం, లేకపోతే మెత్తగా అయిపోతుంది కదా. సరే అయితే అగో అక్కడ ఉంది మిక్సీ. ఓకే, మాధురి ఉల్లిపాయలు ఇవ్వరా? ఓకే, వేసేనా నేను? వేసేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, తీసుకొచ్చి ఏది ఒకసారి పేస్ట్ ఏది నేను చూస్తాను ఎలా ఉందా. ఆహా, ఇంట్లో పచ్చిమిర్చి సగం కనిపిస్తుంది. ఓకే, తప్పించుకోలేరు ఎవరు కూడా. పచ్చిమిర్చి చాలా మంచిది, పుష్కలంగా సి విటమిన్ ఉంటుందంట. మామూలుగా అంటే ముక్క తీసి పక్కన పెడుతూ ఉంటాము, పేస్ట్ చేస్తాం కాబట్టి తినాల్సిందే. అంతే అంతే. మాధురి, దీంట్లో కొంచెం మనం పచ్చిశనగపప్పు వేద్దాము. వావ్, మన సైడ్ ఎక్కువగా పచ్చిశనగపప్పు బాగా వాడతాం కదా. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకొకటి, దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు మాధురి, ఓన్లీ సొరకాయ వాటరే సరిపోతుంది. అవును, చేత్తో కలిపేసుకుందాం. చేత్తోటి కొంచెం గట్టిగానే ఉండాలి, మరి లూజ్ అయితే ఆయిల్ లాగేస్తుంది. ఓకే, ఇప్పుడు మన నచ్చిన షేప్ లో మనం చేసుకోవడం అంతే. వడల్లాగా చిన్న చిన్నవి చేసి అందులో ఆయిల్లో వేసుకోవాలి. ఓకే, సరే. అయితే అన్నపూర్ణ కాకినాడ నుంచి వచ్చింది అని తప్పితే ఇంకా వేరే ఏం తెలీదు అన్నపూర్ణ గురించి. మాకు వంటలు బాగా చేస్తుందని తెలుసు. అవును. సో అన్నపూర్ణకి పెళ్ళయిందా? అయింది, 2 పిల్లలు కూడానా? నైస్.
అసలు అలా అనిపించట్లేదు. 2 అబ్బాయిలు, పైగా లంగావోని ఒకటి వేసుకొచ్చేవేమో. నాటీ బాయ్స్. అవునా? ఓకే. ఎంత ఏజ్ పిల్లలకి? ఒకరికి 9 years, ఒకరికి 6 years. పెద్ద బాబు 5th class చదువుతున్నాడు, చిన్న బాబు 2nd classకి వచ్చాడు. ఇద్దరు అల్లరి బాగా అయితే. అవును, చాలా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్ అండి, కార్స్ అండ్ బస్ రెంటల్స్, బ్లూ డ్రైవ్ ఇండియా. ఓకే ఓకే. సో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా చక్కగా ఒక కార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకసారి వెళ్ళిన కార్లో ఇంకొకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును అవును. ఏంటి అంటే మీ హస్బెండ్ చేస్తున్న జాబ్ని బట్టి మీకు అందులో బాగా నచ్చింది ఏంటి? నేను చెప్పిందేనా? కార్లు మారుస్తూ కంఫర్ట్ చూసుకుంటూ ఉండొచ్చు. అంతే అంతే. ఓకే. టైం ఇస్తారా మీ హస్బెండ్? బిజీనా? కొంచెం బిజీ ఉంటారు, బట్ సండే ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్తాం. నైస్. సరిపోతుంది. మాదిరి ఒకటి ఏదైనా కవర్ కావాలి వడల్లా చేసుకోవడం కోసం. మీరు చేస్తారని నాకు తెలుసు, నేను అంతే ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాను. ఓ థ్యాంక్ యూ. ఓ అంతంత వడలు చేస్తారా? అవును. అప్పల్లాగా చేతికి ఒక్కొక్కళ్ళు. అంతే అంతే. ఇది ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మాదిరి. ఓకే నైస్, చాలా బాగుంది. ఇలానే మిగతావి కూడా వేసేసుకోవచ్చు. అవును అవును. అంతే. చాలా హెల్దీ, మంచిది కూడా ఇది. అవును, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్దీ. సొరకాయ సాంబార్లో ముక్కల్లాగా వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు, దీంట్లో అయితే ఆప్షనే ఉండదు అసలు. అవునవును, కలిపి కొట్టేసేయచ్చు. అవును, హెల్దీ స్నాక్ ఇది. అవును, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. కరెక్టే. అవును, చాలా బాగుంటుంది. అన్నపూర్ణ రెడీ అయిపోయిందమ్మా. అన్నపూర్ణమ్మ తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. ఓకే. యమ్మీ యమ్మీ తప్లెంట్లు రెడీ. చాలా బాగుంది. సొరకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలరా బాబు అనుకున్నప్పుడు మంచి ఐడియా గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నమాట. ఓకే, ఈ మాత్రం సైజు ఉండాలే మనకి నిండుగా. చూసారు కదా, కాకినాడ ప్రత్యేకం వేడివేడిగా సొరకాయ తప్పిలెంటు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ తప్పిలెంటు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ, బియ్యపిండి, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నూనె. సొరకాయ తప్పిలెంటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, బియ్యపిండి, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, బెల్లం, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండలుగా తీసుకొని బటర్ పేపర్ పైన వేసి చేత్తో ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ తప్పిలెంటు రెడీ.